సర్వభూతాత్మ. అది నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వము. సర్వులు యందు ఉండినటువంటిది ఒక్కటే. ఏకోవసి సర్వభూతాంతరాత్మ. ఇలాంటి ఏకత్వాన్ని మనం విస్మరించి భిన్నత్వాన్ని అభివృద్ధి పరచుకొని అశాంతికి గురి అయిపోతున్నాం. அனைவருள்ளும் உறைவது இறைவனே, அதுவே உண்மையான ஆத்ம தத்துவமாகும். எல்லோருள்ளும் உறைவது ஒன்றே. இப்படிப்பட்ட ஏகத்துவத்தை நாம் மறந்து வேற்றுமையை வளர்த்து கொண்டு அசாந்திக்கு ஆளாகின்றோம். త్రిగుణముల యొక్క వికారం చేతనే ఈ ప్రపంచము సృష్టింపబడి పోషింపబడి నశింపబడుతూ ఉంటుండాలి. முக்குணங்களின் மாறுபட்ட செயல்பாட்டினால்தான் இப்பிரபஞ்சம் படைக்கப்பட்டு காக்கப்பட்டு அழிக்கப்படவும் செய்கிறது. ఈ సృష్టికంతా కూడాను త్రిగుణములే పునాదులు, త్రిగుణములే ఆధారములు, త్రిగుణములే ప్రాణములు. இந்த படைப்பு அனைத்திற்கும் முக்குணங்களே அடிப்படையானது, ఆధారమానது, ఉయిరానது. ఈ త్రిగుణముల యొక్క స్వరూప స్వభావాలతో ఈ యొక్క ప్రకృతి యొక్క తత్వము వికసిస్తూ వస్తుంటుండాలి. முக்குணங்களின் ஸ்வரூப ஸ்வபாவங்களுடன் இந்த பிரகிருதியின் தத்துவம் மலர்ந்து வருகின்றது. ఈ త్రిగుణముల యొక్క కార్యకలాప సముదాయమే ఈ ప్రపంచము. முக்குண செயல்பாடுகளின் சேர்க்கையே இந்த பிரபஞ்சமாகும்.